2025 జనవరి నెల 1వ తారీఖు నుంచి 30 వరకు 7వ రాశి తులారాశి ఫలితాలు. తుల వృషభయోర్భృగు, శుక్రుడు అధిపతి. ఈ రాశికి 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. ఈ రాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని డబ్బులు దాచిపెట్టుకొని సరైన ఇల్లు దొరక్క కొనలేక ఇంటి కోసం అట్టుపెట్టుకున్న డబ్బులు అంతా అనవసరంగా దండగా వారికి ఖర్చు అయిపోయి జీవితంలో మనం ఇల్లు కొనుక్కుంటామా లేదా, కొంతమందికి అసలు ఈ జీవితంలో వివాహం అవుతుందా కాదా, కొంతమందికి ఏమిటా అంటే చదువు పూర్తిగా అయిపోయి ఉద్యోగం వస్తుందా రాదా. సరే, అది కాకుండా వివాహం కాక ఎప్పటికో వివాహం అయితే ఆ వివాహం అయిన తర్వాత భార్య అనుకూలత లేక భార్యాభర్తలు పోట్లాడుకొని విడబడిపోయి మళ్ళీ వాళ్ళు కలుస్తారా కలవరా, కలిసినా మళ్ళీ గొడవలు లేకుండా ఉండగలుగుతామా. ప్రతి మానవుడికి ఏదో ఒక సమస్య అంటూ వస్తుంది. ఎంత బాగున్నా, ఎంత డబ్బున్నా, ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా కుటుంబం బాగుండాలి. భార్య, ఇల్లు, మరి పిల్లలు ఇవి బాగుంటే బయటికి పోయి ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత పసిపిల్లల దగ్గరికి వస్తే ఆనందం. భార్య వేళకు అన్నం పెడితే అంతకంటే సంతోషం. ఇంటికి వచ్చిన తర్వాత 2 గంటలు కూర్చొని 8 గంటల బయటికి పోయి పనిచేసినా 2 గంటలు ఆనందంగా ఉండగలుగుతాడు. అటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది. డబ్బులు ఏదైనా రావాల్సినవి రాక ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. విద్య బాగా వచ్చి బాగా ర్యాంకులు వచ్చి చదువుకొని ఉద్యోగం రాదేమో అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. తర్వాత ఇల్లు, భూములు, అపార్ట్మెంట్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ నెలలో ఇల్లు అట్లాంటిది కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. మీ డబ్బులు ఎక్కడో ఇరుక్కుపోయి లేకపోతే మీ ఆస్తులు ఎక్కడో ఇరుక్కుపోయి కోర్టులో దావా జరిగి అవి మీ స్వాధీనం చేయక వాళ్ళు బలంగల వాళ్ళై మీ ఆస్తి మీకు రాదేమో, మీ డబ్బు మీకు రాదేమో అనేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ నెలలో ఈ తులారాశి వాళ్ళకి రాదు అని ఆశ వదులుకున్నటువంటివి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా పూర్తిగా ఉన్నది. కానీ రావటం వేరు, వచ్చింది నిలబట్టం వేరు. శని వల్ల వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి. బుధుడు వల్ల వ్యాపారం చేస్తాడు కానీ 100 మందికి అమ్ముతాడు, ఒకడికి అప్పిస్తాడు, వాడు ఎగ్గొడతాడు. ఈ 100 మంది వల్ల వచ్చే లాభం కంటే కూడా ఎక్కువ నష్టం వస్తుంది. మనం పని చేస్తున్నావా, పని వల్ల ఆదాయం వస్తుందా, పని వల్ల ఆదాయం లేకుండా పోతుందా, అనవసరం ఖర్చు అవుతుందా, ఇవన్నీ కూడా బేరీజు వేసుకొని చూసుకోవాలి. గొలుసు లింకులన్నీ ఉంటే గొలుసు గట్టిగానే ఉంటుంది. ఒక్క లింకు చెడిపోయినా కూడా ఆ గొలుసు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఏ వృత్తి చేసేవాళ్ళైనా సరే మరి కొన్ని పాపగ్రహాల వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మరి అందులో గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు అష్టమంలో ఉంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు, మీ పని ఏది కాదు. అటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. మంచి బాగా ఉంది, ఆ మంచిని చెడుగడే కలిపే మార్గం ఉంది. కొన్ని గ్రహాలు చెడుగా ఉండటం చేత మీ మంచి మొత్తం చెడిపోతుంది, మీకు వచ్చిన ఆదాయం మొత్తం నష్టమైపోతుంది. ఇట్లా సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఈ నెల మీకు విపరీతమైన లాభం వస్తుంది. అది మీకు దక్కకుండా పోయే రోజులు కనపడుతున్నాయి. అవి దక్కించుకోవాలంటే ముందు మీ జాతకం చూపించుకోవాలి. జాతకంలో ఉన్న దోషాన్ని పోగొట్టుకుంటే మీకు రావాల్సిన మొత్తం వస్తాయి. ఎట్లా ఉంటుందంటే కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, గోరు కదిలింది, మందు వేయలేదు, సెప్టిక్ అయింది, వేలు పోయే పరిస్థితి వచ్చింది, అప్పుడు కూడా కదలకుండా ఊరుకుంటే కాలు కూడా పోతుంది. అట్లాగే మీ డబ్బులు మొత్తం ఆ విధంగా మొత్తం పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. కానీ సంపాదన లేకపోతే పోయేది ఏమీ లేదు. సంపాదన ఉండిపోయే రోజుల్ని జాగ్రత్త పడటం అవసరం. కాబట్టి
మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఆ దోషాలు పోగొట్టుకుంటే మీ మంచి మొత్తం మీకు జరుగుతుంది. మీరు అన్ని విధాలా లాభిస్తారు. మంచి టైముని ఎంత జాగ్రత్త పడితే అంత లాభం పొందుతారు. స్వస్తి.